దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడై మీరు తలపెట్టు ప్రతి కార్యంలో సఫలం చేసి నిత్యముగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభువు బహుగా దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిత్యముగా దేవుడు ఆశీర్వదించునగాక. ఈరోజు వాక్యము నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, దేవుని బిడ్డలు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనమేం చేస్తామంటే ఎప్పుడు తిట్టుకుంటా సనుక్కుంటా అది లేదు ఇది లేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. లేకపోతే దేవా నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే ఏదో ఇచ్చే అంటూ ఉంటాం. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీకేది ఉందో దాన్ని బట్టి ఎల్లప్పుడూ, నీకున్న ప్రతిదాన్ని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే స్తుతిస్తూ బ్రతకాలండి. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? సనుగే వారికి దీవెన రాదు, గొనిగే వారికి దీవెన రాదు. మరి అడిగే వారికంటే, అడగొద్దంటలేదు కానీ అడిగే వారికంటే స్తుతించే వారికి ఎక్కువ దీవెన ఉంది. స్తుతిలో ఆశీర్వాదం ఉంది. చూడండి, దావీదు గారు గొర్రెల కాపరుగా ఉండి స్తుతించారు. కానీ దావీదు గారిని దేవుడు ఎంత ఆశీర్వదించారంటే, గొర్రెల కాపరుగా ఉన్న దావీదును దేశానికి రాజుగా చక్రవర్తిగా చేసేసాడు కదా. ఆశీర్వదించబడిన గొప్ప రాజుగా చేశాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం ఇచ్చాడండి దేవుడు. స్తుతిలో బలం ఉంది, స్తుతిలో విజయం ఉంది. స్తుతించేవారు ఎప్పుడూ ఓడిపోరండి. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళి స్తుతించేవారిని, పాటలు పాడేవారిని ముందుగా పెట్టాడంట. శత్రువులు 4 రాజ్యాలు దండెత్తొచ్చి వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారంట, హతులైపోయారంట. సో ఈ మాటలు వెంటనే దేవుని బిడ్డలారా, మీరు స్తుతించేవారైతే మీకు ఆశీర్వాదం. మీకున్న పొజిషన్ బట్టి స్తుతించండి. ఉద్యోగం ఉంటే ఉద్యోగాన్ని బట్టి, కారు ఉంటే కారుని బట్టి, కడుపు నిండా ఆహారం ఉంటే ఆహారాన్ని బట్టి, గృహం ఉందా గృహాన్ని బట్టి, దేవుడు నీకు ఏది ఇచ్చాడో అన్నిటిని బట్టి. ఒక ఆమందంట ఒక పాస్టర్ గారితో, దేవుడు నాకేం చేశాడు, నాకేమీ చేయలేదు అన్నదంట. అంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఈ ప్రశ్న అడగడానికి ఎంతకాలం నువ్వు బతుకున్నా చూడు, ఆ ఊపిరి దేవుడిచ్చిందే కదా. నిజమే, ఇంతకాలం మనం బ్రతుకున్నాం. నీ వయసు ఎంతో, ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. ఎందరో మనకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోయారు కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి స్తుతించు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు విస్తరింపజేస్తాడు. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. కృతజ్ఞత కలిగి జీవించు. ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఏమంటే బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి. ఇది అదే అని నేను చెప్పకూడదు. సమస్తాన్ని బట్టి అప్పుడప్పుడు కదా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. స్తుతించుచూ మనం సాగిపోతూ ఉంటే దేవుడే సమస్త విషయాల్లో మార్గాలు తెరుస్తాడు. దేవుడే నీకు అన్ని విషయాల్లో కృపను అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో నేను హెచ్చింపజేస్తాడు. కాబట్టి దేవుని స్తుతిద్దాం. స్తుతించే వారికి కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. దేవుని కృపాక్షేమములతో మనం ముందుకి సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప, దైవవాక్కు కార్యక్రమం వీక్షించే ప్రతి ఒక్కరికి నిరంతరము తోడై కాపాడునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.